కళాశ్రీ కేశవ ట్రస్ట్లోనికి సుస్వాగతం. నేను మీ కేశవ గురుస్వామిని మాట్లాడుతున్నాను. కేశవ చిత్రాలయము అనేది చిత్రకళకు సంబంధించినది, చిత్తానికి సంబంధించినది. ఆ చిత్తరువుకు సంబంధించిన రూపధ్యాన యోగా అన్నది ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. అనేక రూపాలు మన శాపాలు తొలగించేందుకు దైవ రూపాలుగా ఉన్నాయి. చిత్తశుద్ధి యోగా కేశవ అనే కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఈ కేశవాలయంలోనికి సుస్వాగతం పలుకుతున్నాను. ఇక్కడున్న కోనేరు, నవగ్రహ అనుగ్రహ కోనేరు ఇంకా నిర్మాణం జరుగుతూనే ఉంది. ఎలాంటి విరాళాలు ఆశించకుండా మా శక్తి మేరకు ఈ నవగ్రహ అనుగ్రహ కోనేరు నిర్మించడం జరిగింది. ఇంకా అనేక కార్యక్రమాలు జరపాల్సి ఉంది. 108 ధ్యానపీఠాలంటూ ఇక్కడ నిర్మాణం జరుగుతూ వస్తుంది. అక్కడున్న మహా బృహదీశ్వర తంజావూరు శివలింగాన్ని నిర్మాణం చేయటం జరిగింది. అదేవిధంగా పంచభూతాలకి సంబంధించి పంచభూతేశ్వరాలయము అనేది ఇక్కడ నిర్మాణం చేస్తున్నాము. భూమి తత్వానికి సంబంధించి, అగ్నితత్వానికి సంబంధించి, జలతత్వానికి సంబంధించి, వాయుతత్వానికి, ఆకాశతత్వానికి ఇలా పంచముఖ తత్వముతో ఈ పంచారామము నిర్మాణం చేస్తూ వస్తున్నాము. పంచభూత ఆలయములు పృథ్వీ తత్వానికి సంబంధించినవి. ఆ పృథ్వీ అనే తత్వానికి ఏకాంబరేశ్వరుడు ముఖ్యమైన అధిదేవత. ఆ ఈశ్వరుడి యొక్క పృథ్వీలింగం అక్కడ ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఆ పృథ్వీలింగంతో పాటు జలతత్వమైన జంబుకేశ్వర ఆలయము, ఆ తర్వాత అగ్నికి సంబంధించి అరుణాచలేశ్వర ఆలయము, వాయుతత్వానికి సంబంధించి కాళహస్తీశ్వర ఆలయము, ఆ కాళహస్తీశ్వర ఆలయం తర్వాత ఆకాశతత్వము, చిదంబరేశ్వర ఆలయం. ఇలా పంచభూత తత్వములకు సంబంధించి ఈ ఆలయ నిర్మాణం చేస్తూ వస్తున్నాం. ఒక మనిషిలో పంచభూత తత్వాల్ని సమతుల్యం చేయడానికి ఈ ఆలయ నిర్మాణం జరుగుతూ వస్తుంది. ఇక ఆ మహాధ్యాన శివలింగంలో 108 మంది భక్తులు కూర్చొని చిత్తశుద్ధి యోగా అనేది చేయటానికి ఆ పీఠములన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. రండి చూద్దాం. అందరికీ అనేక రకములుగా వారికి ఉన్న సకల దోషములను పోగొట్టడానికి ఒక్కొక్క నక్షత్రాకారంలో ఇక్కడున్న ఆలయ నిర్మాణం చేపట్టాం. 108 ధ్యానపీఠాలు అనే సంకల్పం ఎందుకు వచ్చిందయ్యా అంటే 27 నక్షత్రాలు ఉన్నాయి. 27 నక్షత్రాలకి ఒక్కో నక్షత్రానికి 4 పాదములు. 27 × 4 108 పాదములు అన్నమాట. ఆ 108 పాదములకు తగ్గట్టు ఇక్కడ 108 త్రికోణ ఆకృతిలో నక్షత్ర ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయములు ఒక్కొక్క భూతతత్వము అంటే ఒకరు ఆకాశతత్వము, మరొకరు వాయుతత్వము, మరొకరు పృథ్వీతత్వము, మరొకరు అగ్నితత్వముతో ఉండవచ్చు. అటువంటి వారికి గాను ఇక్కడ అనేక రకములైన కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నాము. జంబుకేశ్వర ఆలయం ఇది. ఈ గంగాధర జంబుకేశ్వర ఆలయము ఇరువైపులా ఈ గంగాధరుడు ముందు భాగము శివభాగమైతే వెనక భాగము గంగాదేవి. ఆ ఇరువురు ఏకమైన అర్ధనారీశ్వర స్వరూపంతో ఉన్న ఈ గంగాధరుడు మరెక్కడా లేదు. నాకు అమ్మ అనుగ్రహించిన ఆ ఒక సంకేతముతో ఈ శిల్పాన్ని
చేయటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పృథ్వీతత్వము, అగ్నితత్వము, అరుణాచలేశ్వరము, అక్కడున్న వినాయకుడు లంబోదరుడు, పృథ్వీ సంబంధించిన శివుడు అక్కడున్నాడు. ఇక ఒక్కొక్క ఆలయము నిర్మాణ దశలోనే ఉంది. మెల్లమెల్లగా భక్తుల అనుగ్రహానికి తగ్గట్టు వారి యొక్క దోషాలను నివృత్తి చేయడానికంటూ కొన్ని కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరిగింది. అనేక రకాలుగా దాతల్ని ఆశ్రయించి విరాళాలు సేకరించి నిర్మాణం చేపట్టాలనే ఉద్దేశ్యం కాదు. నాకున్న చిత్రకళను పణంగా పెట్టి 10 సంవత్సరాలుగా పోరాడుతూ ఈ ఆలయము నిర్మిస్తూ రావటం జరిగింది. ఈ ఒక్కొక్క పీఠం పైన ఒక్కొక్క నక్షత్రం వారికి తగ్గట్టు అనేక మూలికల్ని, ఉదాహరణకు మేషరాశి అనుకోండి, మేషరాశి అశ్విని నక్షత్రం, అశ్విని నక్షత్రానికి తగ్గట్టుగా ఒక బ్రాహ్మణి మాత అక్కడ ఉంటుంది. ఆ బ్రాహ్మణి మాత ఆ అశ్విని నక్షత్ర అదృష్ట యోగిని. ఆ యోగిని ఆరాధన చేసుకునేలాగా వారి రాశికి కుజుడు అధిపతి కాబట్టి ఆ కుజ అనుగ్రహము వాళ్లకు కలగాలంటే కుజుడికి పరమాత్మ అంశమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేసి దానికి సంబంధించిన రత్నము అంటే పగడము, ధాన్యము, కందులు, ఇలా చండ్ర అనే వృక్షము, ఇలా అనేక రకములైన ఆ నక్షత్రయుక్తముగా ఉండే ఆ ధాతువులన్నింటినీ ఈ అశ్విని నక్షత్ర పీఠంలో పొందుపరచడం జరిగింది. వారిక్కడ కూర్చున్న వెంటనే వారికి కర్మరాహిత్యం కలగాలి, కర్మదోష నివారణ కలగాలి, కర్మ అన్నది చేసిన పాపము దగ్ధం కావాలి అని లోక కళ్యాణం కోసం ఈ కేశవ చిత్రాలయము అంటే నక్షత్రాలయము, చిత్త ఆలయం, దీనికి సంబంధించి త్రికళలను మేళవించి ఈ ఆలయ నిర్మాణం చేస్తున్నాను. ఇది కాకుండా చతుషష్ఠి కోటి యోగిని పూజిత లలిత అనే కార్యక్రమాన్ని చేపట్టి 64 మంది యోగిని దేవతలన్నీ ఒకే మందిరంలో నిర్మించటం జరిగింది. ఆ అమ్మ, ఆ చతుషష్ఠి కోటి యోగిని పూజిత లలిత, ఆ అమ్మవారు ఈ మందిరంలో కొలువై ఉన్నారు. ఆ అమ్మవారిని మాత్రం విచిత్రం ఏంటంటే, నేను చేయించిన విగ్రహం కాదు, ఒక శిల్పిని భయపెట్టి ఆ తల్లి 20 ఏళ్ళుగా నా వద్దకు వచ్చి చేరింది. ఆ శిల్పి భయపడి ఈ అమ్మవారు రౌద్రంగా ఉంది గురువుగారు, ఈ అమ్మవారిని ఎలాగైనా గుడిలో పెట్టేయమంటారా, ఎలాగైనా ఎవరికైనా దానం చేసేయమంటారా అని అనేక రకాలుగా బాధపడడం జరిగింది. అతను ఆ శిల్పాన్ని చెక్కిన విధానము, సమయము అన్నీ చూస్తే, లెక్కించి చూస్తే అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అతనికి ఉన్న గ్రహస్థితి బాగలేకపోవటం, అతనికి ఉన్న దోష నివారణకి కొన్ని ముఖ్యమైన బీజాక్షరములని ఉపదేశించాను. అయినా అతను భయపడి, నేను ఏదో పొరపాటు చేసినట్టున్నాను, దయచేసి మార్గం చెప్పండి అంటే, ఏదైనా 4-5 ఆలయాల్లో అడిగి వాళ్ళని, పూజారులను సంప్రదించి అమ్మవారిని తీసుకెళ్ళి ఆలయంలో పెట్టేవయ్యా, పూర్తిగా భయపడిపోయావు అని అన్న వెంటనే అతను మొదట ఆలోచించాడు. తర్వాత 4-5 ఆలయాలకు వెళ్ళాడు. అమ్మవారు పెట్టనివ్వలేదు. ఆ అమ్మవారు ఇక్కడ నా దగ్గరికి రావాలని ఉందో ఏమో మరి, ఒక శుక్రవారం రోజు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆ తల్లి వచ్చిన వెంటనే ఒక భ్రమరం ప్రదక్షిణం చేయడం మొదలుపెట్టింది. ఆ భ్రమరం అంటే సీతాకోక చిలుక. ఆ సీతాకోక చిలుక 10 రోజులకో 20 రోజులకోసారి రావటము, అమ్మవారిని ప్రదక్షిణ చేసుకుని వెళుతుంటే ఆశ్చర్యం అనిపించింది.
స్వయంగా వచ్చి కూర్చున్న స్వయంభూ తల్లిగా ఆ తల్లిని ఆరాధన చేస్తున్నాం. లలితాదేవి సమేతంగా కూర్చొని ఉంది. లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. చిత్ర చిదంబర రహస్యాల్ని విడమరచి చెప్పేందుకు ఈ నటరాజస్వామి కొలువై ఉన్నాడు. ఆ అనుగ్రహంతోనే అనేక చిత్త రహస్యములు, ఈ చిత్ర చిదంబర రహస్యములు ఇవన్నీ మేళవించి ఈ చిత్ర రచన చేస్తూ మన సనాతన ధర్మంలో ఉన్న మర్మాల్ని విడమరిచి చెబుతూ ఈ వైష్ణవ పరంపర అనే చిత్రాన్ని కూడా చిత్రీకరించడం జరిగింది. ఈ తిరునామంలోని దశావతారములను చిత్రించి అందులో శ్రీమన్నారాయణుడు కొలువై ఉంటే సూర్యనారాయణులు అటు ఇటు ఆరాధిస్తుంటే గరుడ హనుమ సేవితగా ఆ పంచతత్వముతో వారు అటు ఇటు ఉండి పూజిస్తూ ఉంటే సంజీవిని అనే పర్వతముతో ఆయురారోగ్య భోగభాగ్యములనిచ్చే పర్వతముతో సంజీవిని హనుమాన్ ఇక్కడుంటే అమృత కలశంతో గరుత్మంతుడు తల్లిని దాస్య విముక్తి చేయడానికి ఇక్కడ కొలువై ఉన్నాడు. అదేవిధంగా సూక్ష్మరామాయణ సుదర్శనం ఈ చిన్న 6 అంగుళాల స్థలములో రామాయణము మొత్తము చిత్రీకరించడం జరిగింది. ఈ సూక్ష్మ సుదర్శన రామాయణము మరోవైపు శ్రీకృష్ణ లీల పాంచజన్యము, అందులో శ్రీకృష్ణ లీలలన్నీ విశ్వరూపముతో కలిసి చిత్రీకరించడం జరిగింది. ఈ కృష్ణ లీలలన్నీ ఇలా కొలువై ఉంటే ఇక్కడ దశావతార మూర్తులు ఉంటే రామానుజాచార్యుల నుండి ఆ విష్ణు పరంపరగా ఉండి శ్రీరామ పట్టాభిషేక సమేతంగా ఆ వైష్ణవ పరంపర మొత్తం ఇక్కడ ఈ ఆలయంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇది దగ్గర 9 నెలల పాటు కృషి చేసి చిత్రించిన చిత్రము. ఈ చిత్ర దర్శనముతో వైష్ణవులకే కాదు, శైవులకే కాదు, అన్ని మతస్థులకు ఆయురారోగ్య భోగభాగ్యములు అందాలని ఆ చిత్ర రచన చేయటం జరిగింది. హరిద్రము, గంగాజలము, మూలిక వస్తువులతో అతి పవిత్రమైన తత్వముతో ఆర్గానిక్ కలర్స్తోనే ఈ చిత్రాలయము నిర్మించాము. ఇక మరొకటి రాష్ట్రపతి పురస్కారం అందుకున్న అత్యద్భుతమైన మరొక చిత్రరాజం కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు. ఎందరో అడిగారు, అయ్యా నేను మీరు ఎదురు చూసిన 10 లక్షలు 20 లక్షలు ఎంత కావాలంటే అంతే బ్లాంక్ చెక్ లాగా ఇస్తానన్నా కూడా అది ఇవ్వదలుచుకోలేదు. అందరికీ ఆ చిత్ర దర్శనం కలగాలి, నాకు ఆ రాముడు అందించిన మనోనేత్ర దర్శనం మీకందరికీ కలగాలనే ఉద్దేశంతో ఈ మందిరం నిర్మించడం జరిగింది. దీనికే రాష్ట్రపతి పురస్కారం 10 ఏళ్ల క్రితం వచ్చింది. ఈ వైకుంఠంలో అందరూ రాక్షసుల బాధలను తొలగించుకోవటానికి విష్ణువు దగ్గర మొరలేడటము, ఆ తరువాత అగ్ని గుండము నుండి దేవతామూర్తి అమృత తత్వాన్ని అందచేస్తే దశరథుడు వారి భార్యలకు పుత్రభాగ్యం కోసం వారికి అందచేయటము, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు రాముడితో పాటు సోదరులయ్య పుట్టారు. అటువంటి తత్వముతోనే గరుడ హనుమ తత్వముతో ఇక్కడ ఉంటే ఈ సుదర్శన చక్రములోనే దశావతారములు అష్టలక్ష్మి సమేతంగా సంపూర్ణ రామాయణాన్ని ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. నైమిషారణ్యంలో వారికి ఉపదేశిస్తుంటే వారు అనేక రకములుగా ఆ రామాయణ తత్వాన్ని వాల్మీకి రామాయణమును మనకు అందించడం జరిగింది. ఒక రాముడు ఎలా ఉంటాడయ్యా అంటే, రాముడంటే అన్నలాగా ఉండాలి, రాజు అంటే రాముడిలాగా ఉండాలి, ఒక భర్త అంటే రాముడిలాగా
ఒకే భార్య ఒకే మాట అనే పద్ధతిలో ఉండాలి, రామరాజ్యంగా వెలుగొందాలి, ఇలా అన్నిటికీ రాముడు మంచి బాలుడు అని ఇలా అన్నింటికీ రాముడినే ఉదాహరణగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి రామతత్వమే ఈ రామాయణ పట్టాభిషేకం. ఆ పట్టాభిషేకంలో బంటు అంటే హనుమంతుడిలా ఉండాలి, తమ్ముళ్ళు అంటే భరత శత్రుఘ్నుల్లా లక్ష్మణుడిలా ఉండాలి, కేవలం తండ్రి మాటకై జవదాటని అడవుల పాలైన ఆ శ్రీరాముడు నిజంగా మానవావతారం ఎత్తిన విష్ణువు కాకుండా మరేమవుతాడు? తక్కిన వేరెవరైనా అయితే ఈ రాజ్యాన్ని నేనెందుకు వదులుకోవాలి, నువ్వేదో నీ భార్యకు మాటిస్తే నేనెందుకు పోవాలి అని తిరగబడవచ్చు. కానీ అంతటి రాజ్యాన్ని వదులుకొని ఆయన వనవాసానికి వెళ్ళటం అతి ఉన్నతమైన ఆ పురాణాలలోనే చెప్పుకోదగ్గ విషయం. అంతేకాకుండా ఆయన పాదరక్షలు రాజ్యమేలటము, ఆ సింహాసనాన్ని అధిష్ఠించి రాజ్యమేలటం అనేది ఏ చరిత్రలోనూ ఏ పురాణాల్లోనూ కని ఎరుగునటువంటి అపూర్వమైన సంఘటన. అటువంటి రామతత్వాన్ని ఇక్కడ చిత్రీకరించి అయోధ్య ఆలయం ఎప్పుడైతే మొన్న జరిగిందో, కిందటి నెల జరిగిన సమయంలోనే ఇక్కడ ప్రతిష్టకై ఈ రామాలయ చిత్రాన్ని పెట్టాము. ఈ చిత్ర దర్శనం కూడా అందరికీ కనువిందు కలిగించడానికే కాకుండా ఆ రాముడు నాకందించిన మనోనేత్ర చిత్రాన్ని దర్శనం కోసం పెట్టాను. ఇక ఈ అమ్మవారు ఇక్కడ 64 మంది యోగిని మాతలతో పైన ఉన్న రుద్రాక్ష పీఠములలో ఒక్కొక్క యోగిని మాత మన శ్వాసకు ధ్యాసకు ప్రతీకలుగా ఉన్నారు. మనం ఇడా పింగళ సుషుమ్న అనే తిరునాడుల్ని కలిగి ఉంటే ఆ ఒక్కొక్క నాడికి ఒక్కొక్క యోగిని అధిదేవతగా ఉంది. ఆ అమ్మవార్లందరూ ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ యోగిని మాతలను దర్శించుకోవడం మహా దుర్లభం. ఎవరికి దొరకనటువంటి కొందరు భయపడుతుంటారు. ఈ రౌద్రమైన యోగిని మాతలు ఎలా ఉంటారో ఏంటో ఏమైపోతుందోనని. ఎక్కడ ఈ యోగిని మాతలకంటూ ఆలయము లేదు. అందుకనే చిత్ర రూపంలో నేను ఈ చిత్రాల్ని 64 మంది యోగిని మాతల్ని ఇక్కడ ప్రదర్శనలో పెట్టాను. ఇక ముఖ్యంగా సరస్వతీ కటాక్షంతో నాకందిన ఒక దర్శనం, పసుపు కుంకుమ గంగాజలము వెజిటబుల్ కలర్స్తో ఒక చిత్రరచన చేయమని అమ్మ ఆజ్ఞ అయితే, ఆ దేవతా రూపాలు ఎక్కడా లేనటువంటి విధంగా ఒక చిత్రాన్ని ఇందాక నేను అన్నట్టు అశ్విని అనే నక్షత్రానికి బ్రాహ్మణి అనే అమ్మ ఎలా ఉంటుంది ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం. ఈ అమ్మవారే బ్రాహ్మణి మాత. ఈ చిత్రం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. నా మనోనేత్రానికి అందించిన ఆ చిత్రం బ్రహ్మ తేజస్సుతో, బ్రాహ్మణి అనే కిరణములతో ఆ హంసవాహిని అయి మంచి చెడు అనే తత్వాన్ని కూడా తీసుకుంటూ చెడును వదిలేస్తూ మంచిని మాత్రమే తీసుకోమనే తత్వాన్ని తెలిపేది. అదేవిధంగా నకులీ మాత అంటే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ముంగీస జంతువు. ఆ సర్పదోష నివారణకంటూ ఈ అమ్మను ఉత్తరాషాఢ వారికి
వైష్ణవి అనే తత్వాన్ని అటువైపు ఉత్తరాషాఢ పూర్వాషాఢ వారికి గరుడ వాహనారూఢుల ఆ తల్లి అటు ఇటు పాంచజన్యము సుదర్శనము ధరించి అభయవరద ముద్రలతో ఉంటుంది. ఇది ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి అత్యద్భుతమైన ఒక అదృష్ట యోగాన్నిచ్చే యోగిని. అక్కడున్న అమ్మవారు మీరెక్కడ చూసి ఉండరు, వృశ్చికేశ్వరి అని నాకందిన మనోనేత్రానికి అందిన చిత్రం అది. అదేవిధంగా నాగేశ్వరి శ్రీకారంలోనే శ్రీ అనే తత్వములోనే నాగేశ్వరి అభయవరద ముద్రలతో కొలువై ఉంది. 4 చతుర్విధములుగా నలుదిక్కుల చండ్రనిప్పులు చెరుగుతూ దుర్గాదేవి ఓంకారమనే గీంకారం చేస్తూ శంకారావుని పూరిస్తూ వ్యాఘ్రాన్ని అధిరోహించి ఆ మహిషతత్వాన్ని, మనిషిలోని అజ్ఞానాన్ని ధ్వంసం చేస్తూ ఈ విధంగా నాకు దర్శనం కలిగిస్తే ఆ చతురస్ర ఆకారంలో 4 అనే ఆ సంఖ్యకు రాహు అధిపతి కాబట్టి ఆ అధిపతి తత్వాన్ని, రాహు ఛాయను తొలగించడానికి దుర్గాదేవియే అధిదేవత కాబట్టి ఓం ఐం ధుం దుర్గాదేవి నమః అనుకుంటూ చిత్రించడం జరిగింది. ఇక ఇక్కడున్న అమ్మ కన్యారాశి వారికి సంబంధించి, చిత్తా నక్షత్రం వారికి సంబంధించి ఉంది. అదేవిధంగా నవవర్ణాలతో, సూర్య నేత్రములతో ఆ తల్లి ఈ విధంగా ఇక్కడ ధనుషు అనే తత్వముతో ఉంది. అక్కడ సింహరాశి వారికి ముఖ్యంగా స్వాతి నక్షత్రం వారికి, స్వాతి నక్షత్రము స్వాతి ముత్యము అంతా ఒక్కటే. ఆ నక్షత్రం నరసింహస్వామికి సంబంధించింది కాబట్టి ఇక్కడున్న అదృష్ట యోగిని తులారాశి తత్వముతో కొలువై ఉంది. ఇక ఇక్కడున్న అమ్మవారు శ్రీవాణి, మన వెన్నుదండ. ఆ వెన్నుదండయే వీణగా చేసుకొని ఆ తల్లి వీణ మీటుతుంటే నేను ఈ సప్త స్వరములను మాట్లాడుతూ సప్త వర్ణములను మేళవించి చిత్రీకరించి తయారు చేయటం జరుగుతుంది. అటువంటి చిత్రీకరణ జరగాలన్నా, ఆ తల్లి అనుగ్రహము ఉండాలన్నా, నా వెన్నుదండ బలంగా ఉండాలన్నా యోగ విద్యకు కూడా ఆ అమ్మ అనుగ్రహం కలగాలి. అటువంటి చిత్రీకరణ ఇక్కడ జరిగింది. మరి ఈ దేవతలన్నీ కొలువై ఉన్న ఈ 64 మంది యోగిని మాతలు దర్శనం మీకందరికీ ఆయురారోగ్య భోగభాగ్యములు కలగాలి. ఇక్కడున్న 64 మంది యోగిని మాతలు చతుషష్ఠి కోటి యోగిని పూజిత లలితగా ఈ అమ్మవారిని ఆరాధిస్తూ అందరికీ ఆయురారోగ్య భోగభాగ్యములు కలగజేయమని కోరుకుంటూ ఈ చిత్ర రచన చేయడం జరిగింది. ఈ అమ్మ కొలువులో మీరందరూ మీకు వీలున్నప్పుడు వచ్చి మా ధ్యాన పఠనం చేస్తూ బీజాక్షర విస్ఫోటనముతో మీకున్న దోషములన్నీ పటాపంచలు కావాలి అనే ఉద్దేశంతోనే ఈ 64 మంది యోగిని మాతల్ని దర్శించుకోవచ్చు. ఇక్కడున్న సుదర్శన రామాయణముతో, సుదర్శనముతో మీ దోషాలన్నింటినీ తునాతనుకులు చేసి ఖండించబడుతుంది. తప్పకుండా మీకు ఆ చతుషష్ఠి కోటి యోగిని పూజిత లలిత అనుగ్రహం కలిగి తీరాలని కోరుకుంటున్నాను. ఈ శివరాత్రి సందర్భంగా మహాశివాలయము నిర్మించడం జరిగింది. ముఖ్యంగా సహస్ర సైకత లింగాల్ని ఇక్కడ అమర్చి ఆ సైకత లింగాలకి అభిషేకం చేయడం జరుగుతుంది. నిరాడంబరంగా అట్టహాసాలు లేకుండా ఈ అభిషేకాలు కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. ఇవన్నీ కాకుండా
నవరత్న అనుగ్రహ గణపతుల్ని, నవగ్రహ అనుగ్రహ శివలింగములను, నవగ్రహ అనుగ్రహ శ్రీయంత్ర మేరువులను ఇక్కడ అమర్చి అందరికీ దర్శన భాగ్యం కలిగించాలని, వారికందరికీ అదృష్ట భాగ్యం కలిగించాలని ఈ ప్రయత్నం చేస్తూ వస్తున్నాను. ఇది ఈనాటి కోరిక కాదు, చిన్న వయసు నుండే ఈ ఆలయ నిర్మాణం చేయాలని నా తపన, తపస్సు. ఆ ధ్యేయం కోసం 65 ఏళ్ల పోరాటం ఈ ఆలయం. 24 సంవత్సరాలుగా కష్టించి ఒక చిత్రాన్ని చిత్రిస్తున్నాను. అది వైకుంఠ ఏకాదశి నాడు ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. మహాచిత్రరాజంగా దాన్ని సుమారు 10 అడుగుల విస్తీర్ణంలో 5 అడుగుల ఎత్తులో ఆ చిత్రీకరణ జరిగింది. సహస్ర లక్ష్ముల సమేతంగా ఆ మహావిష్ణువు అనంత పద్మనాభ స్వామి కొలువై ఉంటే అందులో సాలగ్రామములు, గోమతి చక్రాలు, రత్నములు, ఉపరత్నములు, పంచలోహములు ఇత్యాది ముఖ్యమైన మూలికలన్నింటినీ మేళవించి ఒక చిత్రరాజంగా దర్శన భాగ్యం కలిగిస్తున్నాను. అందులో విశేషంగా చెప్పుకోదగ్గది ఏంటంటే, సాలగ్రామములు అంటేనే విష్ణువు లక్ష్మీ కొలువై ఉన్న ఆ పవిత్ర శిలలు. అటువంటి శిలా తత్వముతో ఉన్న సాలగ్రామములను సేకరించాను. దానికంటూ ఒక పెద్ద చరిత్ర ఉంది. అది మళ్ళీ తరువాయి ఎపిసోడ్లో మీకు వివరించి చెప్తాను. ఆ సాలగ్రామాలు గండకీ నదికి వెళ్ళాలి, ఆ నేపాల్కి వెళ్ళాలి, తీసుకురావాలి. సమస్యతో కూడుకుంది కదా అని ఈ తల్లితో మొదలు పెడితే ఆ అమ్మ నన్ను శ్రమించకుండా, అంత దూరం వెళ్ళనివ్వకుండా ఆపి ఆ తల్లి నా దగ్గరకే సాలగ్రామాలను సుమారు 2000-3000 సాలగ్రామాలను ఇక్కడికి పంపించింది. ఆ సాలగ్రామాలు ఎందుకు వచ్చాయి ఏంటో అర్థం కాకుండా తెచ్చిన వాడిని అడిగితే, అయ్యా ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు అంటే, నేపాల్ నుండి వస్తున్నాను, లేలో అన్నాడు. తీసుకోండి అంటూ హరిబరిగా వచ్చాడు. ఎవరు పంపించారంటే, మాతాజీ ఆజ్ఞ అయింది, తీసుకో, నీ జేబులో ఎంత ఉంటే అంత ఇవ్వు అంటూ హడావిడి చేశాడు. అతను చెప్పిన పద్ధతికి నేను ఉక్కిరిబిక్కిరై క్రిందటి వారమే అమ్మను కోరుకున్నాను, సాలగ్రామాలు ఎలా తెచ్చుకోవాలి ఏంటో, గండికి నదికి వెళ్ళాలి, నేపాల్కి వెళ్ళాలి, తెచ్చుకోవాలి, ఇదెంత శ్రమతో కూడింది అని ఆ తల్లిని వేడుకుంటే, ఆ అమ్మవారే నా దగ్గరకు రావటం ఏమిటి, పంపించటం ఏమిటి. ఆ వ్యక్తి నేపాల్ సంబంధించిన బ్రాహ్మణుడు, 6 అడుగుల కంటే ఎత్తున్న ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహ స్వరూపంలో ఉన్నాడు, బ్రహ్మ తేజస్సుతో ఉన్నాడు. ఆ సాలగ్రామాలు కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచబడుతుంది. ఆ సాలగ్రామాలతో కూడా విష్ణుమూర్తిని నిర్మాణం చేస్తున్నాను. ఎందుకు సాలగ్రామాలు అని ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చిందంటే, తిరుమల వెంకటేశ్వరుడి దగ్గర ఉన్న సాలగ్రామములు లక్ష్మీ కటాక్షాన్ని ఇచ్చేవి. అందుకనే నిత్యం అనేక రకములైన సంపద తిరుమల కొండ వద్ద చేరిపోతూ ఉంటుంది, హుండీలో పడుతూనే ఉంటుంది. అదేవిధంగా అనంత పద్మనాభ స్వామి విగ్రహము కూడా సాలగ్రామ విగ్రహం. అనంతమైన సంపద ఉన్నవాడు తిరుమల తర్వాత ఆ ఆలయం. అటువంటి సంపద తత్వముతో కూడుకున్న ఒక విగ్రహాన్ని తయారు చేయాలి అంటే, నాకేదో సంపద కావాలని కాదు, దానిని దర్శించుకున్న వారికందరికీ ఆయురారోగ్య భోగభాగ్యములు కలగాలి, అష్టలక్ష్మి కరుణా కటాక్ష వీక్షణం వారిపైన ప్రసరించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఆ చిత్రరాజాన్ని, విగ్రహాన్ని నిర్మిస్తున్నాను. అతి త్వరలో మన శ్రీ సన్నిధి ఛానల్ వారి ద్వారా మీకందరికీ పరిచయం చేస్తాను.
హర 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 మహాదేవ్ హర 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 మహాదేవ్ హర 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 మహాదేవ్ ఓం నమః శివాయ రుద్రాయ దీవకంఠాయ ఓం మృత్యుంజయాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ. ప్రపంచంలో మరెక్కడా చూడనటువంటి ఈ రుద్రాక్ష రక్షా దర్శనంతో మీకందరికీ ఆయురారోగ్య భోగభాగ్యములు కలగాలని ఆ పరమేశ్వరుడిని వేడుకుంటూ ఆ మహేశ్వరుడిని వేడుకుంటూ ఆయురారోగ్య ఐశ్వర్యములు ఆ పరమేశ్వరుడు చేయాలి. ఆ పరమేశ్వరుడి అనుగ్రహానికి మీరందరూ పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. శుభం శుభం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. ఈ సైకత లింగము ఇక్కడున్న రక్షా బంధనము మీరు బీరువాలో ఉంచండి. అన్ని రకాలుగా ఆ పరమేశ్వరుడి అనుగ్రహానికి పాత్రలు అవుతారు. ఆ ఈశ్వర అనుగ్రహంతో ఐశ్వర్యం చేకూరుతుంది. శుభం శుభం శుభం. ఓం నమః శివాయ. శంభో శంకర. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. శంభో శంకర. అతి అదృష్టవంతమైన గోమయ సైకత లింగములు మీరు ఈరోజు అందుకుంటున్నారు. మీరు ఎక్కడైతే ధనం నిల్వ చేస్తున్నారో అక్కడ పెట్టండి. ధనాకర్షణ, జనాకర్షణ, చిత్తాకర్షణ, శరీరాకర్షణ రమేష్ కలగాలి. అన్నింటా విజయం కలగాలి. మరిన్ని వాహనాలు కొనాలి, భూములు కొనాలి. శుభం. అమ్మవారి అనుగ్రహంతో ఆయన సర్పంచ్ కూడా అయ్యాడు. శుభం శుభం.